మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ నెల మొత్తం కూడా. పైగా మీ రాశిలోనే శుక్రుడితో కలిసిన బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ అండి, చాలా మంచిది. అలాగే రవి బుధుల కాంబినేషన్ కూడా ఉంది. అంటే గణిత శాస్త్రజ్ఞులు అవుతారు, మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఆస్ట్రాలజీ కూడా. ఆస్ట్రాలజీ అంటే మీకు జ్యోతిష్య విద్య అంటే బాగా ఆసక్తి ఎక్కువ ఉండవు, చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అందుకని మీ మిథున రాశిలో ఆస్ట్రాలజర్స్ కూడా చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే రవి బుధుల కాంబినేషన్ కూడా మ్యాథమెటిషియన్స్, అలాగే గణిత శాస్త్రం నేను చెప్పినట్టుగా అంత అద్భుతంగా ఉండడము, బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి బాగా కళ బాగా పెరగడము చూడడం, మాకు వర్చస్సు పెరుగుతుంది మీకు. అంతే కదండి, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల చక్కటి డ్రెస్సులు వేయడము, ఆనందంగా ఉండడము, ఎప్పుడు తృప్తిగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనులను ముందంజలో ఉంటారన్న సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హౌస్ కూడా చాలా బాగుందండి. సంగీత సాధనలోనూ మీకు బాగా డెవలప్ అవుతారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు స్వార్జితము అంటాం సరే, అవి మీకు బాగా నిలుస్తాయి, అందులో డౌటే లేదు. ముఖ్యంగా మీరు చాలామంది సంగీతం పాడతారు సరే, ఆపర్చునిటీస్ గాయకులుగా మీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి, మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శని ప్రభావం ఉండడం వల్ల, మూడో భావానికి ఉండడం వల్ల మీ తోబుట్టువులకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని పెద్దగా అవసరం లేదు. కాకపోతే అంటే ఫోర్త్ భావంలో కేతు ఉండడం వల్ల ఫోర్త్ భావానికి గురిదృష్టి ఉంది, చాలా బాగుందండి. అలా ఉండడం వల్ల ఏంటి, ఫస్ట్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏంటి అసలు ఏం ఫలితాలు వస్తాయి? ముఖ్యంగా చదువు విషయంలో వెనకపడరండి, చాలా అద్భుతమైన చదువు వస్తుంది. అలాగే మీకు భూములు, వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అపార్ట్మెంట్ అంటే చెప్తాను జనరల్గా అపార్ట్మెంట్స్ అని, బట్ గృహాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గృహాలు, అలాగే భూములు అంటాం కదండి, భూములు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. సంగీతం, ఫోర్త్ భావం ఎప్పుడు కూడా సంగీతంలోనే బ్రహ్మాండంగా సాధన ఉంటుందండి. ఖచ్చితంగా మీరు సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. పంచమ స్థానానికి కుజదృష్టి ఉంది కదా, అంటే పుత్ర సంతాన యోగము, సత్సంతానం యోగం అంటాం సరే, సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పంచమ స్థానానికి కుజుడు చూడడం వల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల కూడా మీరు ఎలక్షన్స్లో గెలిచే ఉంటారు. ఈ పాటికి గెలవడం వలన, అలాగే మంత్రి పదవులు పొందడం వలన చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మంత్రసిద్ధి, గాయత్రి మంత్రం కానీ మరి ఏ మంత్రం నేర్చుకున్నా అక్కడ కుజ ప్రభావం వలన ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదండి, మీకు స్పోర్ట్స్ రంగం కూడా బాగా ఆడిట్ చేసేవాడు కూడా కుజుడే. స్పోర్ట్స్ రంగం కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, మ్యూజిక్ కానీ, కళారంగం అంటే సంగీత, సాహిత్య, నృత్యం అంటారు సరే, ఆ కళారంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మాట నేర్పతనం బాగా వచ్చండి, ఎప్పుడు బాగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం గుణం ఉండడము, శుభకార్యాలు చేయడం చాలా బాగుంది. అలాగే ఏమైనా సరే సప్తమ స్థానాధిపతి 12వ భావంలో ఉన్నాడు, తప్పేం కాదండి. కాకపోతే ఏమవుతుందంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో ఎక్స్పెన్సివ్గా ఉండడము, కొద్దిగా మనస్పర్ధలు రావడము, అవన్నీ పెద్ద తాత్కాలికమన్నీ, పెద్ద డీప్గా ఏం కాదనుకోండి. అలాగే మీ వ్యాపారాల్లో కొద్దిగా చిన్నపాటి ఖర్చులు అధికంగా అయిపోతూ ఉండడం జరుగుతుంది. ఏదేమైనా సప్తమాధిపతి అంటే గురుడు కేంద్రాధిపత్య పాపి కాబట్టి 6, 8, 12 స్థానాల్లో కూడా మంచిగా చేస్తాడంటే సందేహం లేదు. ఏదేమైనా మీ రాశికి అష్టమ భావాన్ని గుడి చూస్తున్నాడు, చాలా బాగుందండి. అంటే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారు, ఎటువంటి యాక్సిడెంట్స్ మీకు జరగవు. సరే పక్కకు పెడితే మీకు తలవంతలంకి వచ్చే ధనాదాయం బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, దాన గుణము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శని భాగ్యంలో తప్పండి, ఎందుకంటే అష్టమాధిపతి అయ్యాడు, 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. కానీ 9th హౌస్ లార్డ్గా 9th హౌస్లో ఉన్నప్పుడు విదేశీ పర్యటన, ఎక్కువగా విదేశీ పర్యటన మీరు బాగా చేస్తారండి. మీ విద్య రీత్యా, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా అనేక రకాలుగా మీరు విదేశీ పర్యటన చేస్తారు, ఫస్ట్ పాయింట్. అలాగే శని భగవాన్ ఏం చేస్తుంటాడంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసేటట్టుగా మనకి అవకాశాలు కల్పించేవాడు శని భగవానుడు కూడా. అంతేకాదండి, శని కారకత్వమైనటువంటి బిజినెస్ చెప్పుకుందాం. సపోజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, కోల్ ఇండస్ట్రీస్ అంటారు సరే, సింగరేణి, నాకు తెలిసింది సింగరేణి, కోల్ అంటే జనాలు ఎక్కువగా ఉండేది, అటువంటి వాటిల్లో మీరు వ్యాపారాభివృద్ధి ఉండడము, సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి, అలాగే మీలో కొంతమంది భూములు ఉంటాయి కదండి, రియల్ ఎస్టేట్ రంగాలు, వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయండి. అంటే భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా శని భగవానుడు గంగా స్నానాలు చేయించడానికి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు
ఎంత బాగుందండి. కాశీవంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవుడి దర్శనాలు, అంటే ఇలాగా దైవ దర్శనాలకి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము, తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని పీఠాధిపతిని కలవడము జరుగుతుంది కూడా. దశమంలో రాహు అంటే ఇందాక చెప్పినట్టుగానే 3, 6, 10, 11 స్థానాల్లో రాహు ఉండి, ఆ రాహు జలతత్వ రాశిలో ఉంటే విదేశ పర్యటన జరుగుతుంటాయి, విదేశాలకు వెళ్తారు. అంతేకాకుండా కొద్దిగా రాహు దశమంలో ఉంటే చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు వస్తాయంటారు. అది తాత్కాలికమేనండి, సీరియస్గా తీసుకోకండి. తగాదాలు అంటే కొద్దిగా మాట పట్టింపు ఉండడానికి అవకాశం ఉంది. దశమ రాహు బాగా మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాడండి. ఈ ఫ్లైట్స్లో ఉంటారు సార్, ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళు, ఆ ఉద్యోగాలు ఉంటాయి సార్, అటువంటివి కంప్యూటర్స్, హార్డ్వేరు, సాఫ్ట్వేర్, కంప్యూటర్స్ సంబంధించిన వాటిలోనూ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్ అంటారు సార్, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ, వాటిలో కూడా రాహు ప్రభావం ఉంది కదండి. సినిమా రంగం కూడా రాహు ప్రభావం, దశమంలో ఉన్నాడు కదా, అందంగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దశమ రాహు శివుడి యొక్క అభిషేకాలకి, శివుడి యొక్క దర్శనాలకి, అమ్మవారి యొక్క దర్శనాలు చేయడానికి కూడా మనకి రాహు కూడా ఉపయోగపడతాడండి. ఇలా చేయడం వల్ల అద్భుతం. అలాగే ముఖ్యంగా దశమ రాహు వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి, ఈ ఎలక్షన్స్లో గెలిచి మీకు పదవులు రావడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు రీచి చూసుకోండి సుమా. నేను ప్లానెటరీ పొజిషన్ ప్రకారం చెప్తున్నా. లాభంలో కుజుడు ఉన్నాడు. లాభంలో కుజుడు 11వ భావంలో కుజుడు తప్పండి. 6వ ఇంటి వాడు అయ్యాడు, 11వ ఇంటి వాడు. 11వ భావంలో కుజుడు తప్పైనా కూడా ఆయన ఇచ్చే ప్రభావం ఉంటుంది కదండి. అంటే ఏంటి, మీ అన్నయ్యలకు బాగుండడము, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించడము, ఇవన్నీ ఉంటాయి. అలాగా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇవ్వడము, బంధు ప్రీతి ఎక్కువ ఉండడము, ఇలాగ నాకు గుర్తును చెప్తున్నాను అనుకోండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే బాగుంటుంది. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే 11వ భావానికి శని దృష్టి ఉంది. అంటే మీ అన్నయ్యలకు కానీ, అక్కయ్యలకు కానీ చిన్న మనస్పర్ధలు కానీ, లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ కానీ రావడము, అదే మీకు రావాల్సిన సంపదలు, లాభాలు కొద్దిగా తగ్గడము, ఇలాగ శని వలన కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. కొద్దిగా దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, ఇవి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడకండి. రవి, బుధ, గురు, శుక్ర అండ్ చంద్రుడు, సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. చంద్రుడు 6వ తారీఖు, 7వ తారీఖు, 5, 6, 7 తారీఖులు అండి. ఈ 5, 6 అంటే 5th, 6th, 7th డేట్స్లో ఫారిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే విపరీతమైన డబ్బు ఖర్చు కూడా ఉంటుందండి. అలాగే బావులు, తటాకాలు తవ్వించడం కోసము, గుడులు, గోపురాలు సందర్శించడం కోసం ధనం ఖర్చు పెడతారు. అన్నదానానికో అలాగే దానాలకి మీరు బాగా ఖర్చు పెడతారండి. అంతేకాకుండా రవి, బుధులు, గురుశుక్రులు 12వ భావంలో ఉండడం వల్ల మీ సినిమా రంగం, ఫిలిం ఫీల్డ్ ఉంటారు కదా, వాటి గురించి కూడా మీకు డబ్బులు బాగా ఖర్చు పెడతారు. ధనం కూడా అలాగే సంపాదిస్తారండి. మీరు ముఖ్యంగా అమ్మవారిని పూజించండి. అమ్మవారిని పూజించడం వలన సర్వదా రక్షగా ఉంటారు. మీకు అమ్మవారు ఉంటారు. అదే చండీ హోమం కానీ, చండిగా అమ్మవారిని కానీ, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, శివాభిషేకాలు చేయించుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు.